మా తల్లిగారు ఊరు ఇది. మా అన్న రూము, ఇక మా తమ్ముని రూములు అన్ని ఇవన్నీ మాయ. బిచ్చగాళ్ళ బతుకులు అయిపోయినాయి. అన్ని జ్ఞాపకాలు వస్తానే మా కడుపు పలిగిపోతుంది. మా పల్లె మాకు తల్లి. సార్ ఇక్కడికి వస్తే ఒక దమ్మేడు అవుతుంది సార్. బాధ అనిపిస్తుంది ఇల్లుని చూస్తే. పాత జ్ఞాపకాలు ఆది కత్తే. మరి ఏం బతుకు మంచిగా లేదు. చావాలనిపిస్తుంది సార్ మాకు. ఎగురన్నారు ఉండే నాకు ఒక బిడ్డ ఒక కొడుకు. అప్పుల బాధకు ఆశపడక ఆత్మహత్య చేసుకున్నాడు. భూమిన అడక తినుడు తప్ప ఇంకేం లేదు. గోదావరి నదికి ఉపనది అయిన మానేరుపై మధ్య భాగంలో నిర్మించిన మిడ్ మానేరు ఇప్పుడు ఎండిపోయింది. అయితే ఈ ప్రాజెక్టు ఎండిపోవడంతో ఈ ప్రాజెక్టు మొన్నటిదాకా జలగర్భంలో దాచుకున్న అనేక గ్రామాలు బయటకు వచ్చేసినాయి. అప్పటి ముంపు గ్రామాలన్నీ బయటికి తేలడంతో ఆ గ్రామాల ప్రజలు తమ పాత జ్ఞాపకాలను చూసుకునేందుకు గ్రామాల బాట పట్టినట్టు తెలుస్తుంది. మిడ్ మానేరు ప్రాజెక్టులో మునిగిన 12 గ్రామాల ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది, ఆ గ్రామాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన ప్రజలకు న్యాయం జరిగిందా, వాళ్ళు ఇప్పుడేం కోరుకుంటున్నారు, ఈ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా చూద్దాం. గ్రామాలన్నీ కూడా ఒకటొకటిగా వెలుగు చూస్తున్నాయి. అట్లాంటి గ్రామంలో నీలోజిపల్లి ఒకటి. చూడొచ్చు, నీలోజిపల్లి ఒకప్పుడు పచ్చని పంట పొలాలతో ప్రజలతో కలకల్లాడిన ఈ ఊరు. ప్రజెంట్ మనం నీలోజిపల్లి గ్రామానికి వెళ్ళే రహదారిపైన ఉన్నాం. ఈ రహదారిపై నిత్యం ఎడ్ల బండ్లపై రైతులు కూరగాయలు తీసుకొని కరీంనగర్ లాంటి ప్రాంతాలకు తీసుకెళ్లడం, తర్వాత ఇక్కడ చిన్నపిల్లల ఆటలు, తర్వాత పెద్ద మనుషులు ఒక దగ్గర ఇంటి గుమ్మాల ముందు కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్న జ్ఞాపకాలన్నీ కూడా ఇక్కడి గ్రామస్తులు తలుచుకుంటా ఉన్నారు. ఈ గ్రామంలో హనుమాన్ దేవాలయం, ప్రజలంతా కూడా ప్రతినిత్యం ఇక్కడికి వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాతనే మిగతా దైనందిన కార్యక్రమాలు చేపట్టేవాళ్ళు. గ్రామంలో ఉండే రాజకీయాలకు చిహ్నంగా ఆనాటి జెండా గద్దెలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఊర్లో రకరకాల పార్టీల వ్యక్తులున్నా ఊరంతా ఐక్యంగా ఉండేవాళ్ళు. కాబట్టి ఐక్యతకు చిహ్నంగా ఒకే దగ్గర అన్ని పార్టీల జెండాలు నిర్మించుకున్న ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనకు ఇటుపక్కన చూస్తున్నది గ్రామ పంచాయతీ కార్యాలయం ఒకప్పుడు ఉండేది. ఈ గ్రామ పంచాయతీ కేంద్రంగానే నీలోజిపల్లికి సంబంధించిన గ్రామ వ్యవహారాలన్నీ చూసేవాళ్ళు. ఇక్కడ గ్రామస్తులంతా కూడా అలాంటి జ్ఞాపకాలకు సంబంధించి ఇక్కడ గోడలెక్కి సెల్ఫీలు తీసుకుంటూ తర్వాత అప్పటి అన్నీ కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటా ఉన్నారు. నీలోజిపల్లి గ్రామంలో బాలలింగం అనే వ్యక్తి ఇదే ఇంట్లో ఉంటూ కరెంటు మోటార్లు రిపేర్ చేస్తూ బతికేవాడు. భూమి ఉన్నా లేకున్నా ఊరు ఏదో రకమైన ఉపాధిని చూపిస్తుందనడానికి బాలలింగం కుటుంబమే ఒక ఉదాహరణ. ఇప్పుడు ఆ కుటుంబం దిక్కులేనిదై ఊరు నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు మిడ్మార్ ఎండిపోయిన తర్వాత ఊరు తేలింది, ఇల్లు బయటకు వచ్చిందని తెలిసి ఇక్కడికి వచ్చి కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. ఆనాటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటున్నారు. బాలలింగం సంబంధించిన కుటుంబ సభ్యులు మనతో పాటున్నారు. మా భూములు ఉన్నప్పుడు వ్యవసాయం చేసుకొని బతికిన మా తల్లిగారు ఊరు ఇది. మా అన్నదమ్ములు, మా అదినలు, మా అన్న పిల్లలు, తమ్ముని పిల్లలు అందరం బతికినాము. కూలి చేసుకొని పోలే, భూములు చేసుకొని వ్యవసాయం చేసుకొని బతికినాం. మా అన్న రూము, ఇక మా తమ్ముని రూములు అన్ని ఇవన్నీ మాయ. గవర్నమెంట్ ఇంత కూడా సాయం చేయలే. ఏమి ఇయ్యలేదు మరి మీ ఊరు పెట్టుకుని. అప్పుడు ఆ రేటు కట్టించారు, తక్కువ రూపాయలు అవి ఏమొచ్చినాయి, ఉన్న అప్పులకే సరిపోయారు. ఏమి లేదు, ఎక్కడ ఏమి లేదు. ఇప్పుడు కూలి పోదామన్నా ఇక్కడ భూములు లేవా. 10 ఊర్లో పెట్టు, ఆటోలో ఏదో పోతాను, ఒక్కొక్కరు పానాలు తెగాల్సి ఏడబోయేది తెలియదు. 10 ఊర్లో కూలి పోతారు. ఈ ప్రభుత్వం అన్న రేవంత్ రెడ్డి గారు దయచేసి పిల్లలకు జాబు ఇది సాయం చేయమని చెప్తాను. 5,04,000 అయినా సాయం చేసి డబల్ బెడ్రూమ్లు ఇస్తాడని కోరుకుంటాను. దయచేసి పని చేసుకుందామంటే జాబులు లేవు. పిల్లలు చదివి ఆగం మీద తిరుగుకుంటా బిచ్చగాళ్ళ బతుకులు అయిపోయినాయి. మాకు ఎక్కడ ఏం ఆధారం లేదు. అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇస్తామని చెప్పి ఆనిచ్చిర్రు. 2 లక్షలు 5 లక్షలు ఇస్తామని ఆనిచ్చిర్రు. 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు చేసుకొని తిందామంటే కైకిలు చేసుకుందామంటే కూలి దొరుకుతలేవు. మాకు దిక్కులేని పక్షులు అయినాం. మాకు అన్ని చిన్నప్పటి జ్ఞాపకాలు, మా బాపు అమ్మ భూమి ఉన్నది పెరిగింది ఉన్నది అన్ని జ్ఞాపకాలు వస్తేనే మా కడుపు పలిగిపోతుంది.
మాకు ఊరు పల్లె, మా పల్లె మాకు తల్లి, మాకు అందరు ఒక్క కాడ ఉన్నాం మేము. ఇక్కడ మేము పనులు చేసి బతికినాము, కైకిలో గూలో చేసుకొని బతుకున్నాము. మా భూములు పోయినాయి, జాగలు పోయినాయి. నాకు 3 బిడ్డలు, 2 కొడుకులు. ఇక మెకానిక్ చేసుకుంటా బతికిన, మోటార్లు అవి ఇవి వచ్చినాయి, మంచిగా బతికిన. మీద పని వచ్చింది, అక్కడ పని లేదు, ఏం లేదు. టెన్షన్ పెట్టుకొని మా ఆయన వేయిండు, రంది కొద్ది వేయిండు, రంది పెట్టుకొని చచ్చిపోయిండు. మందలు ఇత్తలేరు. ఈడ ఓ పుట్ల మంది ఉందరు ఈ రూమ్ ముంగట. ఓ తెల్లారితే పొద్దుగుకితే 20-30 మంది ఉందరు ఈడ. ఆడికి పోయిన నుంచి మా ఇంటికి ఎవరు రాలేదు, పని రాలేదు, ఏం రాలేదు. ఎట్లా బతుకుడు, ఈ పిల్లల్ని ఎట్లా చాదుడు, అది చేసుడు ఇది చేసుడు అని టెన్షన్ పెట్టుకొని అని అయిపోయిండు. ఇక అన్ని జ్ఞాపకాలు వస్తున్నాయి నాకు, జ్ఞాపకాలు వచ్చే ఎడుతున్నా. ఇంట్లోనే ఉంది మీదే రూమ్ లో. గద్దెలుండే, చెట్లుండే, ఈడ గద్దెల మీద కూర్చుందుము మంచిగా. నేను చేస్తామంటే నాకు సాత కాదా, పని చేస్తామంటే ఈ ఊరిలో భూములు లేపాయ. నేను ఎక్కడికి పోవాలి, ఏ టాటోల మీదకి పోవాలి, నేను పిల్లల్ని ఎట్లా చాదాలి. నా కొడుకులకి ఇంకా పాటలు రాలే, ఏం రాలే. నా కొడుకులకి ఇంకా లగ్గాలు కాలే, చదువుకున్నారు, అట్టిగానే ఊరి మీద తిరుగుతుర్రు. నేను 2013లో సర్పంచ్ గెలిచినప్పుడు పాత గ్రామంలో ఈ హనుమాన్ దేవాలయం వద్ద ఉగాది వచ్చినా, శ్రీరామనవమి వచ్చినా, దసరా పండుగ వచ్చినా అంగరంగ వైభవంగా కన్నుల పండుగ అందరు కలిసిమెలిసి కుటుంబం, ఒకే కుటుంబంలో ఉండేవాళ్ళం. ఒక తండ్రికి 3 కొడుకులు ఉంటే ఒకే ఇంట్లో ఉండేవారు. ఇప్పుడు కొత్త గ్రామంలో 3కి 3 ఇండ్లు ఇచ్చేసరికి ఒక సిటీ కల్చర్ అలవాటు పడ్డది. గ్రామం ప్రధాన దారి ఒకటే, లాస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎవరు వస్తారు, ఎవరు పోతున్నారు అనేది ఉండే. మరి కొత్త కాలంలో ఏ దొంగలు వచ్చి దోసుకుపోయినా కానీ చివరి వరకు తెలుస్తలేదు. ఇప్పుడు అది గ్రామ పంచాయతీ ఆఫీసు, ఇది సెక్రటరీ రూమ్. ఇక్కడ ఒక 100లాది మంది పొద్దున లేచి అందరు కూర్చుని ముచ్చట్లు పెట్టుకుని కబుర్లు చెప్పుకునేవారు. అది రావి చెట్టు. ఆ రావి చెట్టు వద్ద చుట్టూ గద్దెగట్టి దాదాపు ఒక పొద్దున్న నుంచి సాయంత్రం అందరూ కూర్చుని ముచ్చట్లు పెట్టుకునేవారు. అది రావి చెట్టు. గద్దె చుట్టూ కూర్చొని పెద్ద మనుషులు కానీ పిల్లలు కానీ అందరూ కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని ఆటలు ఆడుకునేవారు. ఇప్పుడు ఆ ఆటలు లేవు, ఆ ముచ్చట్లు లేవు, ఆ ఆప్యాయతలు లేవు, ఆ అనురాగాలు లేవు. ఈ పాత గ్రామంతో ఆప్యాయత, అనురాగాలు అనేది ఈ మిడిమానల్నే సమాధి అయిపోయింది. ఈ ఊళ్ళో ఉన్నప్పుడు రోజుకు నేను సుమారుగా ట్రాక్టర్ నిండా వంకాయలు తెంపుదు, ఇంత టమాటాలు, బెండకాయలు, రకరకాల కూరగాయలు కరీంనగర్ డైలీ తీసుకుపోదు. ఇప్పుడు కూడా కూరగాయలు కొన్ని పండుతున్నాయి, కొద్దిగా ఉంది చేను, కొంచెం పండుతున్నాయి, అవిడైనా బతుకుతున్నాయి ఇప్పటికి కూడా. కానీ అప్పటి కూరగాయలు వేరు, ఇప్పటి వేరు. ఊళ్ళోకి అయితే చాలా బాధ అనిపిస్తుంది సార్ ఇక్కడ ఊళ్ళో. ఎందుకంటే అందరం ఎంత ప్రేమ ఆప్యాయత, ఒక రోడ్ ఎంబట నడుచుకుంటూ వచ్చినా కానీ అందరం కలుసుకున్నాం. చావడి కాడ ప్లస్ హనుమాన్ టెంపుల్ ముందర రేకు షెడ్ కింద అన్ని రకాల పేపర్లు ఎత్తులు, అన్ని పత్రికలు చదువుకొని ఎవరి పని వాళ్ళం ఆప్యాయంగా మంచిగా చూసుకొని అందరం పలకరించుకొని పోయి పని చేసుకున్నాం. ఒకప్పుడు పచ్చటి పంటలు, ఎడ్లు కానీ బర్రెలు కానీ, మాకు అన్ని రకాల మాకు కూరగాయలు కానీ, మాకు పాలు కొనుకొచ్చుకోలేదు. అప్పుడు మాకు బర్రె ఉండే, మా ఇల్లు పక్కకే 3 ఎకరాల పొలం ఉండే. మంచిగా బర్రెలను మేపుకుంటా, గొర్రెలను మేపుకుంటా, ఎడ్లు, మాకు కూరగాయలు వేసుకుందాం. 1 ఎకరం అంతా, ఎకరం కూరగాయలు వేసుకుని డైలీ మబ్బుల 2 గంటల 3 గంటలకు అట్లా మేము మార్కెట్ వెళ్ళి వస్తుంటే మా ల్యాండ్ మాకు ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇలా భూమి మొత్తం పోయింది, మేము బయట ఎక్కడ ఏం కొనుక్కోలేదు. ఇక్కడ కౌలు పడదామంటే కౌలు దొరకడం పరిస్థితి ఉన్నది. ఇప్పుడు 1 ఎకరాకి వచ్చేసి 20,000 25,000 రూపాయలు కౌలే తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎవరైనా అప్పడినా కానీ వీనికి ఒక 3 ఎకరాలు 4 ఎకరాల భూమి ఉన్నది, అయ్యో వాడు తీర్పుతాడుగా ఇస్తాడుగా నమ్మకం ఉండే. ఇప్పుడు వాడికి ఏనాక అందరు ఉన్న పైసలు నీళ్ళ పెట్టే ఎవరి దగ్గర ఉన్నాయని ఏమి ఇస్తాడని, ఇస్తే కూడా మళ్ళీ ఇచ్చే పరిస్థితి లేదు, వీనికి నమ్మకం లేదు, వాడు ఇస్తాడన్న నమ్మకం వానికి లేదు. ఇక్కడ ఉండగా ప్రేమలు ఉండే, అక్కడికి అయిన తర్వాత ఆ ప్రేమలు అనేది లేవు. ఆయనకి అప్పు చేసి అయినా సరే ప్రహారీ కూడా పెట్టి గేట్ పెట్టిండు, బందావత్ గేటు. అందులో ఇంట్లో ఏం లేకున్నా కానీ గేట్ అయితే బందావత్ పెట్టిండు. చూస్తే తోపంటి పెట్టేవాళ్ళు అబ్బా ఈ బంగ్లా చూడు, కలర్ వేసిన బంగ్లాలు ఎట్టున్నాయి ఏం కాదని వీళ్ళు బాగా ఉన్నోళ్ళు అది అని చెప్పి అనుకుంటారు తప్ప ఎవరిది ఏం లేదు. సగానికి ఎక్కువ బ్యాంకులు రుణాలే ఉన్నాయి. అప్పుడే మంచిగా ఉండే. అప్పుడు ఏంటంటే మనకు లైఫ్కి ఒక అర్థం ఉండే. ఇక్కడ మన చేను ఉండదు, మనకు పంట పండుతుంది, మనకు దాని మీద పూర్తి భరోసా ఉండే. ఇప్పుడు ఏడున్నది, మనం మళ్ళీ చేద్దామంటే మళ్ళీ చేను దొరకదు. అట్లాంటి పరిస్థితి ఉన్నది.
సార్ ఇల్లు వేయింది, మా అవ్వ పేరు ఉన్న సార్ ఇది ఇల్లు, నా పేరున్న గాడు ఉంది సార్. మా అవ్వది భూమి వేయింది, ఇల్లు వేయింది. మా అవ్వ అది పైసలు రాలేదు ఇదే అని చచ్చిపోయింది. ఏం చేయాలి? మా అవ్వ ఏడ్చి చచ్చిపోయింది సార్. ఏం చేయమంటారు సార్? సంతోషం ఏం లేదు, ఏది లేదు సార్. గట్లా మీ పాతలు చూస్తే ఏమనిపిస్తుంది సార్? ఇడికి వస్తే ఒక దమ్ము ఏడో వద్దు అవుతుంది సార్. ఇడికి వచ్చి చూస్తే మా బతుకు గిట్లా అయిపోయి అది ఇది. గౌడ వృత్తి చేసుకునే గౌడన్నలు కూడా ఊళ్ళలో ఉంటూ అక్కడ తాడి చెట్లు ఎక్కి జీవనం సాగించేవాళ్ళు. కానీ ఎప్పుడైతే మిడ్ మానేరు ప్రాజెక్టు కట్టిరో ఈ ప్రాజెక్టు కింద మునిగిపోయిన 12 గ్రామాలకు సంబంధించిన కుల వృత్తులన్నీ ధ్వంసమైనాయి. అదేవిధంగా ఊళ్ళల్లో ఉన్న తాడి చెట్లు కూడా నీళ్ళలో మునిగిపోయినాయి. ఒకప్పుడు తాళ్ళెక్కుతూ జీవనం సాగించే 2 గౌడన్నలు మనతో పాటున్నారు. మేము తాళ్ళెక్కుని బతికేటోళ్ళం. మేము రోజుకొక 1000 రూపాయలు వచ్చు. ఏం చేసుకోకుండా అయింది. భూములు పోయినాయి, జాలు పోయినాయి. ఆడ 2 లక్షల పైతే 7 మొదలు కాలి. అది కొందామంటే పైసలు కూడా లేవు. 5 లక్షలు ఇస్తాడు, అవి ఇవ్వలేదు. ఇక అందరి కులాలు అన్నీ పోయినాయి. అడ్డోళ్ళది, కమ్మరోళ్ళది, మాది వాళ్ళది, మంగళంది, కుమ్మరు అన్నీ అందరూ ఏడుతుర్రు. ఆ బ్యాంకులో తెచ్చుకుంటుర్రు, పైసలు తెచ్చుకొని ఇండ్లు కట్టుకున్నారు. ఆ ఇండ్లు రేకులు వేసుకుందామంటే 5 లక్షలు 4 ఇస్తా, రేకులు వేసుకోకూరి, రేకులు వేసుకుంటే రావు అని బంగుళాలు కట్టుకోమన్నాడు. బంగుళాలు కట్టుకోమంటే మేము లోన్ తీసుకొచ్చి బంగుళాలు కట్టినాం. ఆ లోనోడు వస్తుండు. ఇవి తీరతలేవు, మాకు భూమి లేదు, జాగలేదు. ఇక తాళాలంటే 100 మంది 50 మంది మాట్లాడుకుంటా, అన్న అంటే తమ్ముడు అంటే బామ్మది అంటే బావ అంటే ఇట్లా కళ్ళు కచ్చిరి. వాళ్ళు సాయం చేసిరి, మేము వాళ్ళకు సాయం చేసి, వాళ్ళు వడ్లు ఇచ్చినా, మక్కలు ఇచ్చినా, రైతులు ఇస్తే కూడా మేము దీన్ని బతికినాం. అటువంటిది ఇట్లా జరిగింది మాకు. నా పేరు తిరుపతి గౌడు, మాది నీలోపల్లె. నాకు పాత ఊళ్ళో 6 ఎకరాల వ్యవసాయ భూమి ఉండే. ఆ భూమి చేసుకుంటూ నిత్యం నేను చెట్లు నా ఊహ తెలిసినప్పటి నుంచి నేను చెట్లు ఎక్కుంటా, వాటి జీవన మా ఊళ్ళో మొత్తం కాపు రైతుల కింద మేము బతికినాము. ఇప్పుడు కుల వృత్తులు అనేవి మొత్తం మాయమైపోయినాయి. ఈ ఇల్లుకు తక్కువ నాచిన డబ్బులు, భూమికి తక్కువ నాచిన ఆ డబ్బులతో నేను భూమి కొనలో 2 బిడ్డలు పెళ్ళిళ్ళకు ఎదిగిరు కాబట్టి 2 బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసిన. వాళ్ళు ఒక్కొక్కరు రోజుకు 1000 రూపాయల కళ్ళు అమ్ముకొని బతికి వాళ్ళ పిల్లలు కాకుండా ఇంకా స్నేహితులను కూడా వాళ్ళు కాపాడుకునేటోళ్ళు. ఇప్పుడు వాళ్ళు మట్టి పారలు బట్టి మట్టి అంతా ఊడుస్తుంటే పానం మొత్తం తరకపోతుంది వాళ్ళని చూసేవారు. ఇప్పటి వరకు కూడా ఒక్క పరిశ్రమ కూడా లేదు. ముంపు గ్రామాలలో ప్రతి విలేజ్లో ఉపాధి హామీ పనులు చూపించి వాళ్ళ బతుకులను ముందుకు నడిపించే దిశగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడిపించాలని, అలాగే ప్రతి కుటుంబానికి 5,04,000 రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. మిడ్మానేర్ నిర్వాసిత గ్రామాల్లో ఒకటైన కొదురుపాకలో ఉన్నాం. ఈ కొదురుపాకకు ఒక ప్రత్యేకత ఉంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అత్తగారు ఊరు ఇది. వాళ్ళ పిల్లలు కావచ్చు, ఇప్పుడు ప్రజెంటు రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ కావచ్చు, చాలామంది గొప్ప గొప్ప వాళ్ళంతా చదువుకున్న స్కూల్ దగ్గర ఉన్నాం. ఆ స్కూలు ఇప్పుడు మళ్ళీ మిడ్మానేర్ ఎండిపోవడంతో బయటకు వచ్చేసింది. ఆ స్కూలు ఆవరణ చూడవచ్చు, మనకు పూర్తిగా ఇంకా నీళ్ళల్లో ఉంది. ఒకప్పుడు దాదాపు 100లాది మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుకునేవాళ్ళు. ఇక్కడ చదువుకున్న వాళ్ళలో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా సంతోష్తో పాటు కేసీఆర్కు సంబంధించిన కూతురు కవిత కూడా ఇక్కడే ఒక ఏడాది పాటు చదివిందని చెప్తూ ఉంటారు ఈ గ్రామస్తులు. ఇక్కడ చదువుకున్న వాళ్ళలో చాలామంది గొప్ప వాళ్ళు అయ్యారు. భారత మాజీ ప్రధాని పివి దగ్గర ఓఎస్డీగా పనిచేసిన రామలింగం ఇదే పాఠశాలలో చదివి ఆ స్థాయికి ఎదిగాడు. మరొక వ్యక్తి రాజలింగం అనే వ్యక్తి సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో డీన్గా పనిచేశాడు. అట్లా చాలామంది గొప్పవాళ్ళు ఈ పాఠశాలలో చదువుకొని బయటకు వచ్చారు. ఇప్పుడు ఈ ఊరంతా చూస్తూ ఉంటే పూర్తిగా శ్మశానాన్ని తలపిస్తుంది. ఇక్కడ శివాలయం కోవెల పూర్తిగా శిథిలమై ఆలయ ప్రాంగణం అంతా కూడా కూలిపోయే దశకు చేరుకుంది. ఈ ఊరికి మొత్తానికి వైద్య సేవలు అందించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. ఆ కొద్ది దూరంలోనే కనిపిస్తున్న భవనం వెనకాల కేసీఆర్ సతీమణి శోభ వల్ల తల్లిగారి ఇల్లు ఇక్కడే ఉండేది. ఇట్లా అనేక ఆనవాళ్ళు ఉన్న ఈ గ్రామం ఇప్పుడు పూర్తిగా శిథిలమైపోయి కేవలం ఒక శ్మశాన వైరాగ్యాన్ని కల్పిస్తుంది. కుదురుపాక గ్రామం భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన సమరయోధుల గ్రామం. ఇక్కడ నేను చిన్నగా ఉన్నప్పుడు మా తాత కేశవరావు గారు కుదురుపాక రోడ్లో బస్సు దిగితే సవార్ కచ్చర మీద వచ్చేవాళ్ళం. ఈ వాగులో ఆడుకునే వాళ్ళం. అక్కడ కొమటి కిష్టయ్య ఎదురుగా దుకాణంలో పిప్పర్మెంట్ చాక్లెట్ కొనుక్కునే వాళ్ళం అని చెప్పి పదే కేటీఆర్ గారు చెప్తున్నారు. కానీ వాళ్ళు మాటలు చెప్పారు కానీ నిర్వాసితుల కన్నీళ్లు మాత్రం తుడవలేదు. మా సమస్యలు వినే నాదుడే లేదు. ఈ గ్రామం చూస్తే చాలా బాధ అనిపిస్తుంది.
శివరాత్రి మహాపండుగ వస్తే ఈ శివాలయంలో అభిషేకాలు, అర్చనలు, మహాన్యాస రుద్రాభిషేకాలు జరిగేవి. ఇప్పుడు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. హాస్పిటల్ ఉండేది 4-5 గ్రామాల చెందిన వాళ్ళు వచ్చి ఇదే హాస్పిటల్లో చూపించుకునే వాళ్ళం. మేము నీలోపల్లికి వచ్చి నడుచుకుంటూ ఈ హాస్పిటల్లో చూపించుకునే వాళ్ళం. బాధ అనిపిస్తుంది ఇల్లుని చూస్తే. పాత జ్ఞాపకాలు ఆది కత్తే. మేము ముగ్గురం అన్నదమ్ములం, మా బాపు, మా అమ్మ అందరం ఉంటాం. మాకు ఇక్కడ 6 ఎకరాల భూమి ఉన్నది. ఇంటి పక్క పొన్ననే 6 ఎకరాలు ఉండే. ఇప్పుడు వేరే ఊరు కడ కొన్నాం, ఇల్లంతకుంటా మండలం కొన్నాం. అక్కడికి పోయి చేయాలంటే బాగా బాధ, ఇబ్బంది. రోజు 20 కిలోమీటర్లు పోవాలి రావాలి. ఇది ఆదికత్తే దుఃఖం వస్తుంది మాకు. ఇదే ఇంట్లో పుట్టినాయి, మాదే పెరడి లేస్తేనే చేనుల కోదు మేము. ఇది మా బాయి, ఆడ రోజు కొత్తిమీర, పాలకూర గడుగు, మా కుండి. ఇది ఆదికత్తే మస్తు బాధ అనిపిస్తుంది. ప్రేమలు లేవు, ఆప్యాయత లేదు, ఎవరు మందలిచ్చుడు లేడు. ఇట్లా చూసుకుంటూ పోతురు కానీ ఎవరు మందలిత్తలేరు. ప్రేమ లేదు. మున్పు ఇక్కడ ఉన్నంత ప్రేమలు లేవు. ఇక్కడ ఏమన్నా ఆపద పడితే అందరూ ఆదుకుందరు. ఎవరి బాధ వాళ్ళదే. ఇప్పుడు ఇబ్బంది, బాగా ఇబ్బంది అవుతుంది. ప్రజెంట్ మనం మిడ్మానేర్ డ్యామ్ కట్ట మీద ఉన్నాం. ఇదే ప్రాజెక్టు మనకు దాదాపు 12 గ్రామాలు నిర్వాసితులైతే ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. దీని కింద ఉన్న గ్రామాల ప్రజలంతా కూడా వాళ్ళు వేరే చోట్లకు వెళ్ళి నిర్వాసిత కాలనీలో జీవిస్తున్నారు. కానీ వాళ్ళ జీవనోపాధి, ఒకప్పుడు రైతులుగా బతికిన వీళ్ళంతా వాళ్ళ జీవనోపాధి కోల్పోయిన తర్వాత కూలీలుగా మారారు. అట్లాంటి కూలీలే ఇప్పుడు మనకు ఇదే మిడ్మానేర్ కట్ట మీద ఒకప్పుడు బాగా బతికి వ్యవసాయం చేసుకుంటూ భూములకు యజమానులుగా ఉన్న వీళ్ళంతా ఇప్పుడు కూలీలుగా అవతారం ఎత్తి ఈ కట్టపై పనులు చేసుకునే దుస్థితి వచ్చింది. వీళ్ళతో మాట్లాడిద్దాం. మాది సంత ఊర్లో 4 ఎకరాల భూమి, 2 పసాలు వండిన దంగని నీళ్లు, పెద్దవాగు పార్కం. అట్లాంటిది మేము లేని ఊర్లో పొంటి కైకిలు పోకుండా ఈ కట్ట మీదకి జారుకుంటా ఈ పని చేస్తున్నాం. దయచేసి మా పరిస్థితులు అయితే ఏం మంచిగా లేవు. ఈ 13 ఊర్ల గ్రామాలది ఈ డ్యాము, ఆ కంటి నీరు మాదే నీళ్ళు అయిపోతుంది. సారు దయచేసి మాది ఏం బతుకు మంచిగా లేదు. ఎక్స్ రోడ్ మీద ఉన్నాం కానీ కొంతమంది ఇండ్లు అమ్ముకున్న తీరని అప్పులు అయిపోయినాయి. ఏం బతుకులు మంచిగా లేవు మాయి. 2 లక్షలు ఇచ్చిన 2 లక్షల ఏం వచ్చింది? ఏం రాలేదు. ఇల్లు కట్టుకోవాలంటే 8 లక్షలు ఇచ్చిండు, 20 లక్షలైనా ఇల్లు కాలేదు. అప్పులు తెత్తిమి, ఆడపిల్లల పెళ్లిళ్ళు చేస్తామన్నా మాకు ఇబ్బంది ఉన్నది. కూలి చేయాలంటే వేరే ఊర్లో పడిపోతున్నాం. ఇక మొన్న కట్ట మీదకెళ్ళి జారి కింద పడ్డాం. మా బతుకులకి ఇట్లా వచ్చినాయి. 10 మందిని కూలి పెట్టుకొని చేసుకున్నాం. బర్లను ఎడ్లను చాదుకుంటా కూలి పని చేయకుండా మేమే 10 మందిని చేపించుకున్నాం. ఇప్పుడు మేమే ఉపాధి పనికి అయినాం. కంటి నీరు వస్తుంది కానీ మాకు ఏం అనిపించలేదు. ఆటోలోకి పోతే వచ్చేదాకా నమ్ముకుంటుందా? ఏం చేసుకొని బతుకమంటున్నావు? ఏం లేదు కదా వ్యవసాయం. ఇప్పుడు ఏం లేదు, బతకనికి కష్టం ఉన్నది కదా. ఉన్న పిల్లట అమ్ముకుంటున్నాం బాకిలాయి. ఏం మంచిగా మాకు 2 ఎకరాల భూమి ఉండే, రాగడి ఉండే. అందునా అడ్లు వండిస్తాం, పత్తి వండిస్తాం. నా కొడుకులు కూడా అప్పుల కూట అయిన ఇప్పుడు మందు డబ్బలు పట్టే కాలం అవుతుంది. అప్పులైనవి ఏం మంచిగా లేదు సారు. నా పిల్లలు 3 కొడుకులకు పిల్లట్లే లేవు. మేము ఏడుకి ఏ ఊరికి పోయినా కూడా కార్రెక్కలే ఇరుగుతున్నాయి కానీ కైకిలు అయితే దొరుకుతలేదు. ఎంత వెళ్ళి బతికినామో అంత బీద వల్ల అయినాం సార్. ఆ ఊరోళ్ళు కూడా తిడుతురు మమ్మల్ని, ఎందుకు వస్తారు, ఎందుకు కార్రెక్కలు ఇరుగొట్టుకుంటారు, ఆన్నే పని లేదా మీకు అని అంటే మాకేం పని లేదు సార్. చావాలనిపిస్తుంది సార్ మాకు. చచ్చిపోవాలి, ఈ బతికెందుకు, ఎంత మంచిగా బతికి ఇప్పుడు ఎందుకు ఉండాలి, ఉంటే మంచిగా అనిపించలేదు సార్. మాకు 5 లక్షలు 4,000 రావాలి సార్. మేము అట్లా అన్నా కొంచెం ఆడపిల్లల పెళ్లిలో ఇంట్లో ఇంత ఏదో ఒక కూలి చేసుకోకుండానన్నా ఎప్పుడు సాధన అవుతుందా సార్ మాకు? నాకు ఎకరన్నర ఉండే నాకు ఒక బిడ్డ, ఒక కొడుకు. అప్పుల బాధకు ఆశపడక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇండ్ల పైసలు అత్త చూత అవి అటే పోయినాయి. ఇప్పుడు భూమి లేదు, జాగ లేదు, ప్లేట్ ఉంటే సుత ఆ మిత్తిలకే పోయినాయి. మిత్తిలకు పోతే ఇల్లు అమ్మి భూమి ప్లేట్ ఇస్తే సుత ప్లేట్ అమ్మి సుత కట్టినాం. కడితే ఇప్పుడు ఏది లేదు, అట్టి
కూలి చేసుకొని బతుకుతున్నా. ఏం లేదు ఇక భూమి మీద అడక తినడం తప్ప ఇంకేం లేదు. మాకు ఆధారమే లేదు. ఉందామంటే ఇల్లు లేదు. జీవన రోగం హత్య సుత మేము ఉందామంటే ఒక ఇంట్లో కిరాయికుంటే ఉండనిస్తారా? ఉండనియ్యరు. కుంప సుత లేదు. ఏది లేక ఇగో అలా తీరుతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో మిడ్మానేరు గుండెకాయ వంటిది. ఇక్కడి నుంచి వెళ్ళి అనేక ప్రాజెక్టులకు నీరు పంపిస్తూ ఉంటారు. అంతటి కీలకమైన ఈ ప్రాజెక్టు వెనుక అనేక మంది త్యాగం ఉంది. ఇక్కడ 12 గ్రామాలు, ఆ గ్రామాల్లో నివసించే 12,000 పైచిలుకు కుటుంబాలు, 30,000 మంది ప్రజలు మొత్తం ఉన్నపలంగా ఖాళీ చేసి వెళ్తే ఈ ప్రాజెక్టు నిర్మాణమైంది. ప్రాజెక్టు ఇప్పుడు ఎండిపోయిన తర్వాత అలనాటి జ్ఞాపకాలు, ఆ త్యాగాల గుర్తులు బయటపడుతున్నాయి. అయితే ఇంత త్యాగం చేసినా తమకు సరైన న్యాయం జరగలేదన్న ఆవేదన ప్రతి ఒక్క నిర్వాసితుల్లో కనిపిస్తుంది. మిడ్మానేరు కింద సర్వం త్యాగం చేస్తే తమకు దక్కింది ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వం ఎట్లాగూ తమను పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయినా తమను ఆదుకోవాలి. ఇక్కడ ఉన్న జ్ఞాపకాలను చూసి తమ గుండె పగిలిపోతుందన్న ఆవేదన కనిపిస్తుంది. చాలామంది తమ ఇండ్లను, తమ పరిసరాలను, గతంలో పండించిన పంట పొలాలను చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. ఇప్పటికైనా గత ప్రభుత్వం చేయలేని పనిని ఈ ప్రభుత్వమైనా చేసి వాళ్లకు తగిన న్యాయం చేస్తుందని ఆశిద్దాం. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, మిడ్మానేరు నుంచి. మా తల్లిగారు ఊరేది, మా అన్న రూము, ఇక మా తమ్ముని రూములు అన్నీ ఇవన్నీ మాయ. బిచ్చగాళ్ళ బతుకులు అయిపోయినాయి. అన్ని జ్ఞాపకాలు వస్తానే మా కడుపు పలిగిపోతుంది. మా పల్లె మాకు తల్లి. సార్ ఇక్కడికి వస్తే ఒక దమ్మేడు అవుద్ది అయితే సార్. బాధ అనిపిస్తుంది ఇల్లుని చూస్తే. పాత జ్ఞాపకాలు ఆదికి వస్తే మరి ఏం బతుకు మంచిగా లేదు. చావాలనిపిస్తుంది సార్ మాకు. ఎగురన్నారు ఉండే నాకు ఒక బిడ్డ, ఒక కొడుకు. అప్పుల బాధకు ఆశపడక ఆత్మహత్య చేసుకున్నాడు. భూమి మీద అడక తినడం తప్ప ఇంకేం లేదు.